ఓరే కూలోడా రైలు అంతా ఒకసారి చెకప్ చేసుకోరా పరా కూలోనాయరా చూస్తాం చెకప్ చేసుకోరా ఏమేమి బాగున్నాయి లేవో. సరేనా ఉన్నా పోతాను. ఇక్కడ ఇంజన్ పర్ఫెక్ట్గా ఉంది, డీజిల్ ఫుల్గా ఉందనా. ఇంకొన్న అటాచ్మెంట్ కూడా పోతా. ఇది పోరా పోరా. ఇక్కడ ఓకే, ఈడైతే ఓకే 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 ఉంది. ఈడ లెట్స్ గో. ఓకేగా ఉంది ఈడైతే. ఈడైతే పెట్రోల్ చూద్దాం. ఈడ అటాచ్మెంట్ చేశారు కదా, ఈడ కూడా ఓకేగా ఉందిలే. సరే ఇప్పుడైతే మనం అయితే చెప్దాం వాళ్ళకి. అలాగే లెట్స్ గో. అన్నా వన్నా ఏడు అన్న ఇక్కడ వెళ్ళిపోయినాడు, ఇంజన్లో ఏమైనా కూర్చున్నాడా? నా ఇది అయితే రెడీ అయిపోయింది, అంతా పర్ఫెక్ట్నా? పర్ఫెక్ట్ రా, ఓకే రా. సరే అయితే ఇంకైతే నేను లెట్స్ గో పదాం మనం అయితే రైలు వేసుకొని. ఓకే ఓకే డోర్ ఇన్ ద చాట్ మించా. ఇప్పుడైతే మనం బండి రైలు ఎక్కేసాం. ప్యాసింజర్లమ్మా రండి రండి అమ్మా రండి. టీసీకి అయితే ఫోన్ చేయదు. టీసీ పిలుచుకుందాం, ప్లాట్ఫారం ఉందా చూద్దాం. సరే అండి ఇప్పుడైతే మనమైతే వెళ్ళిపోతాం. డ్రైవర్ని ఏదైతే బ్యూటిఫుల్గా ఉంది రైల్. ఇదైతే న్యూ అడ్వాన్స్ కరెంట్ రైల్ అండి. చూడండి ఎలా ఉందో అంటే చాలా చాలా బాగుంది. నాకైతే తోలేదానికి అయితే నా పేరు వచ్చేసి మీకు తెలియదండి. నా పేరు డ్రైవర్ మైకల్ జక్సన్. నా పేరు అంటారు మైకల్. ఏదో రైలు వచ్చేసి చాలా సూపర్గా ఉందండి. చూడండి ఎలా ఉందో మీరు మన ప్యాసింజర్లు అయితే అడగండి మళ్ళీ దిగినాక. ఓకే 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 చాలా సూపర్గా ఉందండి. ఇప్పుడైతే మనం చేస్తాం. రైలు అయితే ఎలా పోతుందో ఇప్పుడు అయితే కొంచెం ఇదైతే పదై ఉందండి. నాకు ఏందన్నా రైలు బలే పోతాను. నువ్వు స్పీడ్ బాగా కొంచెం ఇంకా ఎక్కించిన స్పీడ్ ఏందన్నా ఎట్లా పోతావు నువ్వు? నీకు నాకు కానీ రైలు వచ్చింది తోలించాను, నేను అట్లా విన్నా. ఏమన్నా నీతో అది నా ఇంత స్పీడ్ నా ఓపిందనా ఓపిందా చాట్ మచ్చా. ఎవరు పిల్లనా కొడుకు అడసాను అట్లా కిటికీలో నుంచి లోపల పొమ్మని చెప్పున్నాను. కూల్లో ఉన్నావు నేను ఉండేదాడా చెప్పు బాయ్. పిల్లడా పో బాయ్, ఏం లోపల అది చేస్తున్నావు? సరే నా చెప్పిలో నేను నువ్వైతే పోనా. ఈడేం నా రోడ్డు ఏమో ఊరు బాబోయ్ ఊరు నేను ఏం నా ఇట్లా పోతాను నువ్వు మీ రైలు ఏం నా కూలా నేను ఇట్లా బలి ఉండదు అనుకున్నా. ఓపీ బాయ్ ఓపీగా అయితే ఏడైతే మనకైతే ఫోన్ చేశారు వీళ్ళు. ఎవరో ఉండండి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేశారు, దిగది మాట్లాడదాం. హలో ఫోన్. ఇక్కడైతే ఉగ్రవాదులు అయితే వచ్చారండి, మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. చలో ఇప్పుడైతే మనం ఏమవుతుందో మనకైతే తెలియదండి. మన దాంట్లో అయితే రేర్ గోల్డ్ కార్స్ అయితే ఉన్నాయి, అందుకని వాళ్ళైతే ఉగ్రవాది వచ్చాడంటండి. చూద్దాం ఇక్కడ ఎలా పోతాము. ఇంకా చాలా చాలా భయంగా ఉందండి. భయం అయితే చాలా అవుతుంది. వాళ్ళు ఏం బాంబులు అన్నీ పెడుతున్నారంట. నాకు ముందుగా ఇన్ఫర్మేషన్ వచ్చి పోలీసులు అయితే ఇక్కడ పెట్టారో ఒకటి తెలియదు అంటే ఏదో స్టేషన్ దగ్గర ఉన్నారు అని చెప్పారు. చూద్దాం లెట్స్ గో. ఏంది నా ఉగ్రవాదులు అంటున్నా, భయం వేస్తుంది నా నిలిపోయినా నేను దిగేసి వెళ్ళిపోతానా నా ప్లీజ్ నా. రే అట్లా దానికి భయపడుతుంది ఎందుకురా? నువ్వు కులోను పోయిండేది నా పక్కన ఉండాలిరా. నువ్వు పదాం రా లెట్స్ గో. ఏమైతే అది చూసుకుందాం. నేను ఉండారా నీకు తోడుగా. లెట్స్ గో రా. ఓకేనా నువ్వు అన్న పాట అన్న ఒకటి పెట్టినా భయం అవుతుంది నా. పాట ఒకటి పెట్టినా ప్లీజ్ నా, భయం అవుతుంది. ఉగ్రవాదనండి ఎవరైతే గుంటూరు స్టేషన్లోకి వచ్చాము. ఇంకా రైలు వస్తుందని మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడైతే ట్యాంకర్లన్నీ పెట్టించాను. ఒకటికి లేపు పారేసి మనం గుళ్ళని కార్లు అయితే దొంగతనం చేసుకొని పోదాం. ఇక్కడైతే వీళ్ళైతే అమ్మాయిలు ఉన్నారు. ఏంది ఏమో అది. ఇప్పుడైతే మనమైతే ఏమైనా భయం లేకుండా కొడుకులకి ఏం దవతారో తెస్తున్నారు చూడండి. ఈడైతే తీసుకొని తేంగుతాం. ఎవరైతే పోలీసులకి అయితే ఫోన్ చేస్తారండి. మనకైతే పోలీసుల సౌండ్ అయితే వస్తుంది. మై గాడ్ పోలీసులు అయితే ఎక్కడి నుంచి వస్తున్నారు. రైలు అయితే వచ్చేసిందండి, పోలీసులు వచ్చేసారు. అయితే లాస్ట్ మినిట్లో చేయి జారిపోతున్నది. బాంబు అయితే వేసాం. ఇప్పుడైతే ఫైర్ ట్యాంకర్లు ఫైర్ చేస్తున్నాయి. యాక్టివేట్ చేసాం బాంబు. మై గాడ్ తీర్చలేదండి. అక్కడి నుంచి అయితే మనమైతే పోలీసు నుంచి తప్పించుకుని వచ్చేసి రైలు ఇక్కడ వచ్చేసి ఆపేసామండి. ఇక్కడ ఎందుకంటే మనం 2 స్పాట్లు పెట్టాం కాబట్టి ఇక్కడైతే ఆపేసాము. ఇప్పుడైతే వాళ్ళ డ్రైవర్ చచ్చిపోయాడు, వేసాము. ఇప్పుడైతే మనమైతే రైలు వేసుకొని జంప్ అయిపోదాం. జంప్ అయిపోదాం రైలు ఎక్కేసి. రైలు ఎక్కేసి జంప్ అయిపోదాం అనుకుంటున్నాము, ఎందుకంటే పోలీసులు మళ్ళీ వచ్చేస్తారు. ఇప్పుడైతే కార్లు ఉన్నాయి లేవో చూద్దాం పదండి. లెట్స్ గో.
కార్లు ఉన్నాయా లేదా అని డౌట్ వేస్తే వస్తుంది నాకు కొంచెం. ఓ ఉన్నాయండి, 2 కార్లు అక్కడ ఉన్నాయి. మీకు ఇమాజిన్ అవి కొంచెం మ్యాజిక్ కార్లు అండి, మీకు ఎవరికి కనిపించవు. అందుకే గిన్నెలు పెట్టుకొని పోతున్నాను. ఇప్పుడైతే ఎవరైనా స్టాప్ చేస్తే సాగు కొట్టేద్దామని వెళ్తున్నాము. వెళ్ళేసి ఎవరు లేరు అయితే చెలో వేసుకొని అయితే మనమైతే బండి వేసుకొని చెలో ఎక్కేసి మనమైతే వీళ్ళకి వెళ్ళిపోదాం. గో మ్యాన్, అన్న అయితే వేసి లెట్స్ గో వెళ్ళిపోదాం. ఏమైతుందో చూద్దామండి. పోలీసులు ఎవరైతే ఎప్పుడేస్తారు. మనం ఇప్పుడు ఫైటింగ్ చేసే మూడ్లో ఉన్నాం కాబట్టి కొంచెం పాట వేసుకుందామండి. ఒక పాట పాడుకుందాం. ఇక్కడైతే ఉగ్రవాది వచ్చేసాడు రైలు వేసుకొని. మనమైతే ముందుగానే ఇక్కడైతే ఒక ప్లాన్ వేసినాము. వాళ్ళకైతే పోలీసు ఉండదు, మనమైతే మినిమం ఉంటుంది. నిలిపేశాడు వాడు, ఎందుకంటే ఒకడే ఉన్నాడని నిలిపేశాడు. ఓ బ్రేక్ వేసేసాడు. కానీ మన కార్లు అయితే పీసలు చేసేసాడు దొంగలని జగుడుకు వాడైతే. ఇప్పుడైతే మన పోలీస్ కార్ వేసుకొని వాడిని అయితే జైలుకి అయితే తోడుకొని పోదాం. దొంగన కొడుకుని మనం ఇండియాకి వచ్చి మననే చంపేయాలని మనకు గోల్డెన్ కార్లు అని తమ్ముడు చెల్లని చేసుకున్నాడు. వాడైతే వానికైతే తాట తీస్తాడు. నిలుపురా కార్, ఏంటి బరా దిగు వాడిని ఇంటికి నా చేతిలో పండి ఈరోజు జైల్లోకేసి సాగు కొట్టేస్తా. ఏడి నా కొడుకు వేరే దిగో గ్రానికి ఏమైతాడు విచారణ చేతిలో దిగు సచ్చిన కొడుకు అనుకునేసాడు. కళ్ళు తిరిగి పడిపోయాడు. ఎందుకంటే మనమంతా డ్యామేజ్ ఇచ్చాం కాబట్టి. ఎందుకంటే దొంగ కొడుకు డాషిగాడు కాబట్టి. ఇప్పుడైతే మనమైతే వాళ్ళని దిగు అయితే దిగుతున్నాడు. దిగేస్తున్నాడు నా కొడుకు. ఎక్కుతున్నాడు. ఎందుకంటే ఎక్కడ అదే ఛాన్స్ లేదు. మా చుట్టూ మన పోలీసులు ఉన్నారు. అందుకే డైరెక్ట్ వచ్చేస్తే ఎక్కేస్తున్నాడు. వాడైతే ఎక్కడ సాలే బాడ్సాలే. సార్ మేము ట్రై చేసినా కూడా మీరు ఎందుకు ఎట్లా సార్ పట్టేస్తున్నారు? మీరు ఏం సార్ మేము చేసేది సార్? మేము ప్లాన్ చేసినా మీరు పట్టేస్తున్నారు సార్. నార్మల్స్ కొరకు వచ్చారా? పదాం లేదు అని ఏం దెంగను పాటించుకున్నా ఇంజోడుకొని నా వర్జన. మనమైతే పోలీసులు కాబట్టి ఇంత మట్టుకుంటుంది. ఇప్పుడైతే పోలీస్ స్టేషన్కి వచ్చేసినామండి. పోలీస్ దొంగలని జడు వేరే తిప్పురా టర్నింగ్ తీసుకొని పోయి మనమైతే దిగేద్దాము. మనమైతే దిగేసి లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఉగ్రవాది దిగుతున్నాడు చూద్దాం. ఓయ్ నా కొడుకులు ఎవరా? వీళ్ళు మా జైల్లో ఉంటాడు. నాకు ఇంత వైపు ఏంటి నా కొడుకు సావడం చేసి వెళ్ళిపోదాం. ఓ మై గాడ్ గన్ను వెళ్ళిపోయింది. ఓ మై గాడ్ గన్ను వీళ్ళైతే తీసేసాడు. దానికి అయ్యో చచ్చిపోయాడు. వీళ్ళైతే పోలీసులు ఓయమ్మ ఎవరు కుప్పలు వస్తున్నారు. ఒకరు ఓయమ్మ సాగుకొట్టేస్తున్నారండి. ఓయమ్మ బాబోయ్ ఓయమ్మ గన్ను కూడా చేతులకు రావట్లేదు. సాగు కొట్టేసినప్పుడు ఉగ్రవాదిని సాగు కొట్టేసి